Katana Comedy Show. నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒకడైనా ఉంటాడా నేను గాని నవ్వితే అడాలు గుళ్ళుకుంటేనే Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Katana Comedy Show. Please welcome our K-Square team, Kushbu Garu and Krishna Bhagwan Garu. All right, service segment start cheyadaniki judges ready ga unnaru, live audience ready ga unnaru. So inkenduku alashyam, let me welcome Manas. Alright Manas, so mana ivalti Saturday episode ela plan chesavu? నాన్ స్టాప్ నవ్వులతో అందరిని ఎంటర్టైన్ చేయడానికి మేము కంపల్సరీ ఈ వారం గెలుస్తున్నాం అని ప్రిపేర్ అయ్యి వచ్చాం అందరం. అయితే మొదలు పెడదామా Saturday segment of Zabardast Katana Comedy Show. Alright Manas, kit మీ తరఫు నుంచి. ఎప్పుడైనా నువ్వు మాట తప్పావా? తప్పే ఉంటావులే. అయినా మాట తప్పినప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకుంటా అని నేను బెదిరించారా? ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నారు మన బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్మి చేస్తే అది సొంత మౌనుగా నాకు ఒక డౌట్ అండి, అమ్మాయిలకి ధైర్యం ఎక్కువ అబ్బాయిలకి ధైర్యం ఎక్కువ? ఈ విషయంలో ఖచ్చితంగా అమ్మాయిలకే ధైర్యం ఎక్కువ. ఎందుకండి? 3000 రూపాయల చీర కూడా మీరు 30 రూపాయలకి అడుగుతారు. 30 రూపాయలకి అడుగుతారు. మేము ఒక పాయింట్ ని 150 రూపాయలు అడగాలంటే వాడు ఏమనుకుంటాడు అయ్యో అని భయపడతాం. కానీ మీరు ధైర్యంగా అడుగుతారు. అది గ్రేట్. ఏం చెప్పావురా? భార్య భర్తలది జన్మ జన్మల బంధం అంటారు కదా, మరి ప్రేమికులది నెల రోజుల బంధం, వారం రోజుల బంధం, 2 రోజుల బంధం, 2 రోజుల బంధం. నీకెలా తెలుసమ్మా? నిన్ను చూసిన తర్వాతే తెలుసుకున్నా. ఏమండి, నాకు ఒక ఫ్యాంటసీ ఉంది. ఏంటి? నేనేమో వంటగదిలో వంట చేస్తూ ఉంటానంట, ఓకే. మీరు వెనకాల నుంచి వచ్చి ఏ చెప్పు, నా బుగ్గ కొరికేయాలి. నీ బుగ్గ కొరికిన తర్వాత నా బొడ్డు చుట్టూ 36 ఇంజక్షన్లు ఉంటాయి. ఇంతకీ మన అమ్మాయి కాలేజ్కి వెళ్ళిందండి. ఎవరినన్నా ప్రేమిస్తుందా? నా పెంపకం. ఎవరినన్నా చూస్తుందా? నా పెంపకం. ఎవరితో మాట్లాడట్లేదు కదా? నా పెంపకం. అది దానికి ఒక మంచి సంబంధం చూసా, రాగానే మాట్లాడతా. పదండి. కదా ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? వలపు గుర్రం ఎక్కి వనిత చేయమంది స్వారీ, పడ్డా నుండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలే ఇది. అబ్బా భాస్కర్, రాత్రంతా చలి జ్వరం, టాబ్లెట్ వేసుకున్నది, సూదేసుకున్నది, ఏం వేసుకోమంటావు? ముందు ఒంటి నిండా బట్టలు వేసుకో తగ్గుద్ది. మనం ప్రేమించి పెళ్లి చేసుకుందామా, పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకుందామా? ఇప్పుడు పళ్ళు రాయితో ఎరగొట్టుకుందామా, చెప్పుతో కొట్టుకోవాలా? రెండు ఒకటే కదా. ఇది కూడా అంతేనే. మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత చిలక గోరింకల్లా ఎగురుదామా? పెళ్లి చేసుకున్నాక నేను చెట్టు మీద కూర్చొని గోరింకలాగా కూ అంటే నువ్వు చిలకలాగా ఎవరితో పోదావనా? పళ్ళు రాలిపోతాయి. నువ్వు అలిగినట్టున్నావు. గ్రీన్ టీ కావాలా, లెమన్ టీ కావాలా? ఇలాంటివన్నీ పెళ్లి అయ్యాక అడగాల, పెళ్లికి ముందు కాదు. ఇంకెంతకాలం ఇలా ప్రేమించుకుంటాం? ఆ తుప్పుగొడ్లో తుప్పలు కొట్టేసేంత వరకు. పెళ్లి కావాలంటే మీ అమ్మ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకొని అడిగితే అప్పుడు పెళ్లి. హలో, ఎక్కడైనా కూడా అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్తాడు కానీ అబ్బాయి ఇంటికి అమ్మాయి రారు. అవన్నీ మార్చడానికి నేను కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నా. అబ్బాయిలకి ఎంత కరువు వచ్చిందో తెలుసా? ఆడాళ్ళు మొగుళ్ళు లేక మగాళ్ళ కోసం విలవిల్లాడిపోతున్నారు. అవునా? ఎగ్జాంపుల్ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా.
వర్ష నేను పద్ధతులు సాంప్రదాయాలు మార్చుదాం అనుకుంటున్నాను. అమ్మాయి ఇంటికి అబ్బాయి రావడం కాదు. నీకు నేను కావాలనుకుంటే మీ నాన్నని తీసుకొచ్చి నా కాలు పట్టుకోమను, అప్పుడే పెళ్లి చేసుకుంటా. నాన్న అమ్మా నాన్న నీకు మంచి సంబంధం చూశాను. వద్దు నాన్న. ఏమైంది? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నా పెంపకం అంటే అది నాన్న చెప్పు. ఒప్పుకోకపోతే కోసుకుంటా. ఓహో కోసుకునే దాకెళ్ళిపోయింది. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలి కదా నేను. ముందు అబ్బాయిని పిలిపించు. నాన్న ఆయన ట్రెండ్ ఫాలో అవడు, సెట్ చేస్తాడు. పెళ్లి చూపులకు ఆయన రాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇదేంటే వాయ్ భయ్యండి భయ్యి నీ పెంపకం అని. సరే వెళ్ళి మాట్లాడదాం. భాస్కర్ నాన్న, నమస్కారం. అమ్మ, నమస్కారం తమ్ముడు. చెప్పండి ఏంటి విషయం? ప్రేమించుకుంటున్నారని తెలిసింది. వీడియోలో చూసారా? ఇద్దరు ఇన్స్టాలో రీల్స్ చేసాం చూసారని అడుగుతున్నా. అంటే పెళ్లి చూపులకి ఎక్కడైనా అబ్బాయి పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు. పెళ్లి కొడుకు రావాలా? ఏమనుకుంటున్నారు? హలో నాకు అమ్మాయి కావాలి, ఎవరైనా సంబంధాలు ఉంటే చూడండి, బోడుపొల్లో 2 కోట్లు ఉంది అని అడుక్కునే ఎదవలా కనబడుతున్నాను. నాకంటూ ఒక రేంజ్ ఉంది. మరి ఎలాంటి ఎదవలు కావాలంటే మీరు ఒప్ప నుంచి లెఫ్ట్ తీసుకుంటే బోడుపొల్లో ఒకటి ఉంటాడు, ఆ దగ్గరికి తీసుకెళ్ళండి మీ అమ్మాయి. కాదండి ఒక్కొక్కడు నలుగురు చేసుకుంటే మాకెక్కడ ఉంటదని. అయిందా? బాగైందా? పెళ్ళి అంటున్నారు. అమ్మా నాన్న లేరు. పైకి పోయారా బాబు? లేదు, వదిలేశాను. అదేంటి బాబు వదలడం ఏంటి? ఎవడని పెళ్ళాన్ని వదిలేస్తాడు, కొంతమంది మొగ్గును వదిలేస్తారు. నేను అమ్మా నాన్న వదిలేశాను. కాదు బాబు జన్మనిచ్చారు కదా. నేను అడిగానా? లేదు. వాళ్ళు ఇచ్చారు. నేను చాలా ప్రాక్టికల్ అండి. ఈ పాత చింతకాయ పచ్చడిలాగా అమ్మా నాన్నను చూసుకోవాలి ఇవన్నీ అది కొంచెం తగ్గించమని చెప్పరా. సో అమ్మా నాన్న పెళ్లికి రా. కాదండి పెళ్ళి అంటే అటేరు తరాలు చూస్తారు కదా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉంటారండి. తాగడం తినడం. అరే నీ 1వ తరమే వరస్ట్, నువ్వు 7 తరాల గురించి చూస్తున్నావు. నా వల్ల కావట్లేదు. నేను ఉండనమ్మా. నేను ఉండను. ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఈ పెంపకం ఉండవు కదా. బై మిస్టేక్ లో తెలియక ఈ టైంలో ఆయన తప్ప ఇంకెవరు చేసుకుంటారు? సరే పెళ్లికి నాకు ఓకే. పెళ్లి ఎక్కడ పెట్టుకుందాం బాబు? ఎక్కడైనా చేసుకోవచ్చు. పెళ్లికి మాత్రం 5,000 మంది వస్తారు బాబు. ఎందుకు? తినడానికి. 50 లక్షలు బొక్క వచ్చిన ప్రతి వాడు పప్పులు ఉప్పు తక్కువైంది, పన్నీర్ ఉడకలేదు అంటాడు. అయితే ఉప్పు ఎక్కువేద్దాం. పెళ్లి అంటే చాలా కాదు సింపుల్. బాబు సెలబ్రిటీలన్నా రావాలి కదా బాబు కనీసం. ఎవరు? ఖుష్బూ గారు, కృష్ణబాబు గారు, రష్మి గారు. ఫస్ట్ టైం వింటున్నా. నీళ్ళెవరు? వీళ్ళు ఇప్పుడు తెలియదు బాబు. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తెలుస్తారు. గో 101 కండిషన్స్. పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అడగకూడదు, ఎవరెవరు ఫోన్ తో మాట్లాడుతున్నావు అడగకూడదు, ఓకే. ముఖ్యంగా నా సెల్ ఫోన్ పాస్వర్డ్ అడగకూడదు. తాళి కట్టే ముందు మాకు ఒక కండిషన్ ఉంది బాబు. 101 కండిషన్ నీకు ఓకేనా? ఓకే బాబు. ఒక్క కండిషన్ అయితే ఓకే. ఏంటి ముందు కండిషన్ విన్నాక అప్పుడు ఓకే చెప్పండి. కండిషన్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట మాత్రం తప్పకూడదు బాబు. తుపాకీలో తోటైనా మిస్ అవుద్దేమో గానీ ఈ బుల్లెట్ భాస్కర్ మాట మిస్ అవుతుంది. ఒకవేళ మిస్ అయితే ఒకటే కండిషన్. ఎందుకు వేస్తున్నావయ్యా? ఎవరు నువ్వు? బామ్మర్ది. బామర్ది తమ్ముడు. ఇందాక నుంచి పక్క తిరుగుతుంటే పందికొక ఇంట్లోకి వచ్చింది అనుకున్నాను. చెప్పాలి కదరా. సరే మామయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే బాయ్. అల్లుడు ఏంటి అత్తయ్య? ఈ రోజు నా పుట్టినరోజు ఉంది. ఓకే కేక్ తీసుకొస్తావా? ఓకే. అల్లుడు ఒట్టు ఒట్టత్త తీసుకొస్తావా? ఏమండి అమ్మకి కేకు? అమ్మకి కేకు నీకు ఎంత మేకు తీసుకొస్తా. ఏవండి నా పుట్టినరోజు కేక్ వస్తుంది మంచిగా వర్ష ఏమండి నాన్న వెన్నీళ్ళు పెట్టు. అల్లుడు ఆ. కేక్ తీసుకొస్తావా? వా ఈ ఆఫీస్ వర్క్ లో పడి కేక్ గురించి మర్చిపోయాను మామయ్య. కేక్ మర్చిపోయావా? ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య. ఏవండి నేను చచ్చిపోతానండి. నేను బతకనండి. బతక నువ్వు కాదు చావాల్సింది. నేను చచ్చిపోతా. కేక్ కోసం చచ్చిపోతా. మామయ్య 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 ఆగండి. ఏమైందన్నా? కేకు తేలే. కేకు తేలేదా? నేను చచ్చిపోతా. ఒరే కేక్ కోసం పీకలు కోసుకుంటారా మీరు?
ఈ ఒక్కసారికి తప్పైంది, ఇంకొకసారి ఇచ్చిన మాట తప్పను. నా మీద ఒట్టు. ఫుడ్ రెడీ అయింది, తిందాం అందరం కలిసి. చేకొడుకొని వస్తా. ఎంతసేపట్లో వస్తావు? 1 minute. ప్రామిస్ ప్రామిస్. టైమర్ ఆన్ చేయు ప్లీజ్. టైమర్ 60 50 32 23 2 1 టైం అప్. ఏమైంది మామయ్య? ఏమైంది మామయ్య? వెన్నిటికి వస్తానన్నావు, 1 minute లో వస్తానన్నా. ఇప్పుడు వచ్చావు. 1 minute 10 seconds. మామయ్య చచ్చిపోతావు, పోలీసు వాళ్ళు బొక్కలేస్తారు మామయ్య. చచ్చిపోతా. నాన్న ఇగో 10 సెకండ్ల కోసం చచ్చిపోతారా? మీది ఏం ఫ్యామిలీ రా? కేరాఫ్ ఫ్యామిలీ. ఈ ముక్క ముందు చెప్పాలి కదరా. అప్పుడు చెప్తుంటే నువ్వు ఆపినావు కదా. బుల్లెట్ దిగుతుంది, సక్క పోతుంది. మామయ్య 2 అవకాశాలు ఇచ్చారు, 3వ అవకాశం మీ దగ్గర నుంచి తీసుకోండి. జీవితంలో ఇంకెప్పుడు మాట తప్పను. సరే, అందరం కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాము. ఏదైనా మంచి సినిమాకి టికెట్లు బుక్ చేయాలడు. మామయ్య సినిమాలు ఇప్పుడు ఓటీటీలు వచ్చేస్తున్నాయి. అవునా? ఆ. అయితే మంచి సినిమా ఒకటి చెప్తా, బాహుబలి ఎపిక్. చూస్తారా? ఎందులో చూద్దాం? సెల్ ఫోన్ లో. సెల్ ఫోన్ లో పెట్టాలడు, పెట్టు. బ్యాటరీ డౌన్ అయింది. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటి? అత్తే మామయ్య రావట్లే. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏమండి, మా అమ్మ చచ్చిపోయిందండి. అర్జెంట్ గా సూట్ కేసు ఇక్కడి నుంచి తీసుకోండి. వెళ్ళిపోదామండి. ఇక్కడ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి ఈ మర్డర్లన్నీ మనమే చేసాం అనుకుంటారు. పద ఇదేం ఫ్యామిలీ రా నాయన. ఏవే వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడండి. లేకపోతే జీవితాంతం అత్తగారింట్లో ఉంటాడా? చక్కగా వాళ్ళ ఇంట్లో కాపురం చేసుకోకుండా. గుర్తు పెట్టుకోండి, ఒక మంచి మెసేజ్. సాంప్రదాయాలు నచ్చితే పాటించండి, అంతేగాని వాటిని అవహేళన చేయకండి. చేస్తే ఇలాగే అవుతుంది. గుడ్ మెసేజ్. మరి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా చేశారు, ఐడియా బాగుంది. టార్చర్ కొత్త రకంగా ఉందండి, భాస్కర్ గారు బాగా ఆలోచించారు, చాలా బాగా చేశారు. భాస్కర్ గారు ఫన్ ఫిల్డ్ గా ఉంది నిజంగానే. ఆ కాన్సెప్ట్ టార్చర్ ఎలా చేయాలి ఇంట్లో వాళ్ళని, అది టోటల్ డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ నైస్. అండ్ ఫహిమా, నరేష్, మీరు, పులి అందరూ బాగా చేశారు. Who is coming up, Manis? మొత్తానికి మా కార్తీక్ ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నాడు. Okay. కానీ కరెక్ట్ టైం కి బల్బ్ ఆగిపోయింది. అదేంటో మరి తెలుసుకోవాలంటే ముందు వాళ్ళు పిలిచేయాలి. So let's welcome Kemu Karthik and team. Let's welcome them. మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా. నమస్కారం సార్. నమస్తే. మీ అందరి ఆశీస్సులతో మేము నిన్నే పెళ్లి చేసుకున్నాం. ఈ రోజు మా శోభనం. పెళ్లికి మిమ్మల్ని అందరినీ పిలవలేకపోయాం. తొమ్మిది శోభనం పిలుస్తావేంటి? మనకు పెళ్ళైంది కదా, మిమ్మల్ని ముద్దుగా కార్తీ అని పిలువనా? ఎస్, దీని పేరు సుష్మా. నిన్ను ముద్దుగా సుస్సు అని పిలవనా? సుస్సు అని పిలవనా? అలా అన్నారేంటండి? నీ ఫేస్ కు భలే సూట్ అయింది. పెళ్లిలో మీరు అరుంధతి నక్షత్రం చూపించారు కదా, అవును. నాకు చుక్కలు కనిపించలేదండి. ఈ రోజు రాత్రి కనబడతాయి. మనం ఆరు బయట పడుకుంటున్నామా? ఆరుబయట ఎందుకే? మీరే కదండి చుక్కలు కనబడతాయి అన్నారు. ట్యూబ్ లైట్ నీకు అర్థం కావట్లే. సింహం గర్జించడం ఎప్పుడైనా చూసావా? లేదు. ఈ రోజు చూడబోతున్నావు. జంగల్కి వెళ్తున్నావా? అసలు శోభనం అంటే తెలుసా నీకు? ఇంకా నేనేం చెప్పలేదే. ఇంకేం చెప్పలే. మల్లెపూలు హల్వా ఇదే. వాళ్ళు పెట్టలేదండి. శోభనం అంటే మల్లెపూలు హల్వా ఖచ్చితంగా ఉండాలి బంగారం. ఏమండి ఎక్కడికండి? ఒక 1 minute లో వస్తానే. 1 minute లో వచ్చేస్తారుగా. ఏ దొంగ లైన్ లో కట్టింది. నాకేమైందండి? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా. కనబడిన దెబ్బడు తగిలినా.
మావిడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళొస్తాను. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ లేదు సార్, నేను వెళ్ళాలి. రెస్ట్ తీసుకోవాలంటే అర్థం కావట్లేదా? ఇంక ఎలా చెప్పాలి? 25 లక్షలు పెట్టి కారు కొన్నాను, అందులో పెట్రోల్ లేదు. కారు పరిస్థితి ఏంటి? కారు ఉన్నా లేనట్టే. నువ్వు అంతే. అయినా ఇప్పుడు శోభనం క్యాన్సిల్ చేయలేను. దెబ్బ అయిపోతారు. ఎలాగరా? ఏదైతే ఇంటికి వచ్చాను. ఏం చేస్తున్నావే? సిగ్గుపడుతున్నానండి. సిగ్గుపడ్డంటే గాలితో సక్లించినట్టుంది, ఏమండి, మా అమ్మ ఫోన్ చేసిందండి. ఈ రోజు ఒక్క రోజు శుభ ముహూర్తం ఉందంట. ఇది దాటితే 6 నెలల వరకు అసలు ముహూర్తాలే లేవంట. 12 గంటలు దాటితే? అవునండి. అమ్మయ్యా, 12 గంటల వరకు మేనేజ్ చేసి సరిపోద్ది. బాదం మిల్క్ అండి, బాదం పాలు. బాదం పాలా? అవునండి. జీవితమే గుగ్గుపాలైంది, బాదం పాలు ఎందుకు ఇప్పుడు నాకు? కరెంటు పోతే అలా ఎందుకు చేస్తున్నారండి? నీకు అర్థం కాలేదు, అపశకునమే. ఇల్లంతా కరెంట్ ఉండాలి, కరెంట్ లేకపోతే ఎలక్ట్రీషియన్ మీరు తొందరగా వచ్చి లేట్ గా పోండి. నన్ను ఎందుకు పిలిచారు? కరెంట్ పోయిందండి. నీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి సెకండ్ లో పని క్లియర్ చేయకు, మినిమం గంట టైం తీసుకో. ఏదైనా నాకు సెకండ్ లో చేస్తే నాకు ఇష్టం. ఈయన కూడా లాస్ట్ కిట్ లో స్పీడ్ గా చేయమంటే లాగ్ చేశాడు, ఇప్పుడు స్పీడ్ గా చేస్తారంట. ఏమయ్యా, ఫీజు కొట్టింది పెట్టేసావా? పెట్టేశారు. ఓకే, 300. ఇక ఆగేదే లేదండి. మళ్ళీ కరెంట్ పోతే పోదుగా. ఎందుకు? జనరేటర్ పెట్టించాగా. ఇదేమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే? హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని 16 నా స్వామి, కట్టుకుంటే 3 ముందురా. కృష్ణ భగవాన్ గారు, పుష్ప గారు, ప్లీజ్ ఉపచారం చూపసిగా చేయండి. ఎవరు మీరు అసలు? జిమ్ వైరల్ కప్పులు మేము. ఈ మధ్యరాత్రి మధ్యలో సంత ఏంటండి మీది? యూట్యూబ్ లైవ్ చేసుకుంటున్నామండి. అయితే ఇక్కడ మాకు ఫస్ట్ నైట్ జరుగుతుందండి. లైవ్ తీసి మీ ఇంట్లో పెట్టమంటారు ఏంటి? మీరు లైవ్ చేస్తే ఎంత వస్తుంది? 1 లక్ష వస్తుంది. 2 లక్షలు ఇస్తా, వెళ్ళిపోండి. 2 లక్షలు ఇచ్చేంత నాలో ఏముంది, నీకు అర్థం కావట్లేదు. ఏంటండి, ఏమైంది మొహం అలా పెట్టారు? దాహం వేస్తుంది, గొంతు వెళ్ళిపోతుంది, తీసుకుని రావా ప్లీజే. సరేలే, వాటర్ తెచ్చాక. ఇది ఈసారి వాటర్ తీసుకొచ్చి ఇంకా ఆగేటట్లేదు, ఏదో ఒకటి చేయాలి. పక్కింటి రత్నం గారు. హలో గంగారత్నం గారు, మీ దగ్గర 25 లక్షలు అప్పు తీసుకున్నాడు కదా? తీసుకున్నారు. రేపు మీ డబ్బులు తీసుకుని లండన్ పారిపోతాడంట, నాకు చెప్పాడు. ఆ కుర్రోడు మంచోడేనండి, అలా చేయడు. ఓడు మంచితనం తగలయ్యా. నీకు బుద్ధి ఉంటే, నీకు దమ్ముంటే ఈ అర్ధరాత్రి మన ఇంటికి వచ్చి నీ డబ్బులు వసూలు చేసుకో. నేను రాను. ఆమె రాకపోతే చాలా కష్టం అండి, ఇక్కడ బ్లాస్ట్ అయిపోద్ది. ఇదిగోండి నీళ్లు. అమ్మా, ఎన్ని నీళ్ళు తెచ్చినావా? ఎందుకు లేట్ చేస్తున్నారు? అదే అర్థం కావట్లే, ఆమె ఇంకెందుకు లేట్ చేస్తుందని. ఎవరండి? ఇంకెవరు? ఇంకెవరు లేదు. ఎవరు పిలుస్తున్నారే? రండి. వద్దొద్దు అమ్మ, అంత లాగొద్దు. ఇట్లా ఏంటమ్మా, కార్తీక్ ఎంత పని చేశాడమ్మా? 25 లక్షలు ఇచ్చారు, ఈ టైంలో వచ్చారండి. డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాకే? డబ్బులు ఇవ్వాలి కదా. అంటే నీ డబ్బులు తీసుకున్నావని అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నా పరువు తీయడానికి వచ్చావా? అంటే ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేదాకా ఇక్కడే కూర్చుంటా అంటావు? 2 రోజులు నా డబ్బులు ఇచ్చేయండి. అవునా? ముహూర్తం టైం అయిపోయింది, అన్నీ అయిపోయింది కదా. నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఏమైందండి? ఇప్పుడు 100 రూపాయలు పెట్టి బల్బు కొన్నావు అనుకో, దానిలో ఫిలమెంట్ లేదనుకో, బల్బు పరిస్థితి ఏంటి? ఉన్నాలేనట్టే. నేను అంతేనే. నిన్న నేను కట్టుకుంది. అమ్మ, ఎలా చెప్పేశానండి. రిపోర్ట్ రాంగ్ గా ఉంది. యాక్సిడెంట్ అయింది, పైకి కనబడిన దెబ్బ తగిలింది. 25 లక్షలు పెట్టి కారు కొన్నాం, అందులో పెట్రోల్ వేయలేదు. సార్, మీరు డాక్టర్ కదా? కాదండి, ఇదేంటి డైలాగ్ ప్రిపేర్ అవుతుంది, పక్కన షూటింగ్ జరుగుతుందండి, ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, బాగా సపోర్ట్ చేశారు. బాగా వచ్చిందండి సీను, ఇంకొంచెం బాగా చేయమన్నారు. కార్తీక్, నీ పొలంలో మొలకలు ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన ఏదంటే. నెక్స్ట్ కిట్ లో అయినా విరగొడతా.
సో జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది కేవ్ కార్తీక్, థ్యాంక్ యూ సార్. నవ్వించారు. సుశ్రీ గారు బాగా చేశారు, బాగుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది? కేవు కార్తిక్ మీకు యాక్సిడెంట్ జరిగింది, దీనికి యాక్సిడెంటలీ బాగుంది. ఈ స్కిట్ ఈ రోజు బాగుంది, చాలా బాగుంది. లాట్ ఆఫ్ ఫన్ ఫీల్డ్ అండ్ ఆ బార్డర్ లైన్ లో మీరు దాటి కాకుండా మంచిది చేశారు. వెరీ నైస్ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు మనం డబ్బులు సంపాదించుకోవడానికి షోస్ చేస్తాము, సినిమాలు చేస్తాము, ఈవెంట్లు చేస్తాము కదా? కానీ మన నూకరాజు డబ్బులు సంపాదించడానికి రోబోస్ కనిపెట్టాడు. మరి ఈ సైంటిస్ట్ నూకరాజు ఎలాంటి రోబోస్ ని ఇన్వెంట్ చేశాడో చూద్దాము. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించేసానిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం తేమ తాళం జంట కచేరి చేస్తుంటే ఏమండి ఏంటి ఈ మధ్య బాగా స్కిట్ లో ఓవర్ అయిపోతున్నారు. తప్పేముంది, వయసులో ఉన్నాం కానీ చేతిలో ఏంటి హారత కర్పూరం వెలిగించుకున్నావు? మీరు 100 సంవత్సరాలు చల్లగా ఉండాలనండి. ఎందుకు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే తరిగిపోయే అందం కాదండి మీకు, 100 సంవత్సరాలు చూస్తే కానీ. బాబు ఇగో నువ్వు అందంగా ఉంటే నిన్ను ఇలాగే అంటారు. అమ్మ దండం పెడతానమ్మా మీకు, దండం పెడతానమ్మా మీకు. నేను పోతాను. 4 రాసుకున్నాను, దానికే ఎంత? 4 కదా? 4. మేము కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇది 4దా? ఈ దేవుడికి అంటే ఇంకా 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. అతను రాస్తే మరి నువ్వెలా చెప్తున్నావు అమ్మాయి? హారత కర్పూరం 4 మీద ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకంటే ఈ 100 సంవత్సరాలే కాదండి, నెక్స్ట్ జన్మలో కూడా మీరు నాకే కావాలి. సరే కానీ ఏమన్నా వండావా లేదా? లేదండి. అబ్బో జాంకాయ ఉంది కదా, దీంతో తిని. ఇదొకటి ఎప్పుడు తీపి ఉండదు ఏముండదు, అది తీయగా లేదని పడేసాని. ఒకసారి మీరు తిన్న తర్వాత తీయగా ఉండకుండా ఎలా ఉంటుందండి? నెక్స్ట్ స్కెడ్యూల్ లో నేను స్కిట్ చెయ్యను. ఎందుకు? పెన్ను ఉంది కదా అని ఏది పడితే అది రాసి దొబ్బుతున్నావు నువ్వు. సరే కానీ 5,000 కావాలి నాకు షాపింగ్ కి. 5,000 షాపింగ్ కావాలా? అవును. ఏం మెంటల్ లేచిందా? నాకున్న డబ్బులన్నీ రోబోలు తయారు చేస్తాను, రోబోలకు పెడతానని తెలుసు కదా. ప్రతి రూపాయి రోబో అని దానికి తగలేయండి. నా గురించి ఆలోచించరా? ఇంకా దాంతోనే కాపురం చేసుకోండి. ఇంకా వచ్చి సార్ యాక్చువల్ గా నేను రోబోలు తయారు చేస్తూ ఉంటాను సార్. నేను రీసెంట్ గా ఒక రోబోని తయారు చేసి చీర కడితే ముందు బొమ్మలా ఉంది, కాకపోతే ఎవరు సేలుకు పోవట్లేదు. అది మా రోబోని చూపిస్తాను ఆగండి సార్. ఏమే రోబో, ఈజ్ మై రోబో, పేరు లిల్లీ. దీన్ని తయారు చేసింది నేనే. ఈ రోబో నేనేం చెప్తే అది చేస్తుంది. ఏ రోబో లెఫ్ట్ తీసుకో, స్ట్రైట్ గా అలాగే నడుచుకుంటురా, గ్యాప్ ఎక్కడ కూడా. లో బ్యాటరీ. నా గురించి కాదు, దాని గురించి చెప్పుకుంటున్నది. 3 అంతా పోగొట్టి అవతలకెళ్ళు, సెంటర్ లో నుంచో. డబ్బులన్నీ దీని మీద పెట్టాను, ఎవడు కొనడానికి రావట్లేదు. ఎవరన్నా వస్తే మంచి బేరం వస్తే అమ్మేద్దాం. నాగరాజు నాకు 20 సంవత్సరాలు పెళ్లి అవట్లేదురా, అందుకని ఆ రోబోని పెళ్లి చేస్తున్నాను అనుకో, మా అమ్మకి ఇదే మీకు వాళ్ళని చూపించి ఎత్తాను. సరే ఎంత ఎత్తావు చెప్పురా? 300 ఇస్తాను. కన్వీనియన్స్ డబ్బులు ఎట్టుకొచ్చేసి నాకు ఇస్తావరా? అబ్బా ఓ పని చేస్తా, ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో లిల్లీ అని పెడతాను, ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది, సరిపోతుంది. ఈ లోపు వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో, లో బ్యాటరీ కదా. పో. కరెక్ట్ టైంకి వచ్చారు సార్. పందుకొక్కి వెళ్ళిపోయింది సార్. నేను దుబాయ్ నుంచి వచ్చాను. దుబాయ్ షేక్ ఇండియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయిని చూశాను, దాని పేరు లిల్లీ. దీన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అని ఇస్తాను. ఆ లిల్లీకి గార్డియన్ నేనే సార్. ఈ అమ్మాయికి ఎలాగైనా ఇచ్చి నాకు పెళ్లి 3 కోట్లన్నా అవుతుంది. 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇస్తాను. చెక్ ఏదన్నా నేను తీసుకుంటలే సార్. లిల్లీని పిలుస్తానండి. లిల్లీ సేట్జీ
నీది అది, నాది ఇది, తేడా వస్తే ఉండదు ఇద్దరిది. లోపలికి వెళ్ళి పని చేసుకోపో. ఎప్పుడు రావాలో తెలియదా నీకు? నీకు డబ్బులు ఇచ్చాను, నేను దీన్ని పెళ్లి చేసుకోండి సార్. చేసుకున్నాను. పెళ్లి చేసేసుకున్నారు. నన్ను లోపలికి వెళ్తాను, పంపిస్తావా? మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. బాబాయ్ లోపల కంటే ఫస్ట్ నైట్ రూపం తెలిస్తే 3 కోట్లు తీసేసుకుంటాడే ఏంటి? కమాండ్ మోడ్ యాక్టివేట్. ఇందాక నీకు పెళ్ళని చూసావా, వాడు నీ మగుడు, ఓకేనా? ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ ఇలా ఆ మంచం మీద కూర్చోపో. అరే లిల్లీ, ఇక్కడ ఉన్నావు నువ్వు, ఇప్పుడు చూడు నీతో ఆడుకుంటా. లిల్లీ లిల్లీ, ఏమైంది? అది ముట్టుకున్నా ఏమి అనట్లేదు, రోబోనాది నా పెళ్ళమా. లిల్లీ కమ్, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను మీ దగ్గరికి పంపించేస్తా. మొగుడు దగ్గరికి వచ్చి చెయ్యేసినప్పుడు కొంచెం వయ్యారంగా అరవాలి. వయ్యారంగా అంటే ఇప్పుడు చెయ్యేసాడు అనుకో అనాలి. ఏది అరువు? గేదెల అని అరవడం కాదు, క్యూట్ గా కొంచెం క్యూట్నెస్ రావాలి. ఏమైనా పిల్లం ఏంటండి? లోపల పో. ఎందుకు పిలిచారు? చెయ్యేద్దామని పిలిచారా? చూసావా? కమెంట్ యాక్టివేట్ చేసుకో. సార్ షెడ్జీ, పిల్లని చెక్ చేసుకోండి. బాగా ముదిరిపోయిందిరా మీకు. అరే థ్యాంక్ యూ. తీసుకెళ్ళానా? ఎల్లు. అదేంటి ఇలా వస్తుంది? చలికాలం మరి పట్టేవాన్ని. అది కాదు, రోబో లాగా వస్తుంది. సార్ నా మాట వినండి, 2 నిమిషాలు టైం ఇవ్వండి. అందరు జావ్. మొగుడు వచ్చి రా అన్నప్పుడు వయ్యారంగా నడవాలి. వయ్యారంగా అంటే పిల్లమా? ఏంట్రా సారీ, ఏంటండి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అయ్యారంగా నడిచే నడకంటే ఇంకా ఇష్టం తెలుసా? ఇప్పుడు నడిచి చూపిస్తాను కదా. బాగా చెప్పు. మరి ఎందుకు పిలిచారు? ఏదో నేను అడగ చూడాలని పిలిచావా? లోపలికి వెళ్ళి చూసుకున్నావా? మొత్తం అర్థమైందా? షెడ్జీ వచ్చారు. నా లిల్లీ ఓకేనా ఇప్పుడు? ఇక్కడ ఉండండి, బెడ్లో ఉండండి. పిలవండి లిల్లీ రాని పిలవాలి. కోతుమొఖం కూడా లిల్లీ. షెడ్జీ హ్యాపీ. అరే హలో, నా దుబాయ్లో బావిలన్నీ పోయాయా? నా ఆస్తి మొత్తం సంఖ్య ఆగిపోయిందంట. దుబాయ్లో నా బావిలన్నీ పోయినాయి. నా మొగుడిది పోయింది. బావిలి పోయింది అనే లోపు అట్లా చెప్పింది. సార్ నాకు ఫస్ట్ ఎయిడ్ జరగాలి, ఈ రోజు జరగాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను దుబాయ్కి వెళ్తున్నాను. బైక్ కాదు, పూలు తెచ్చుకోవడానికి వెళ్తాను. కిందకి సాగు. పూలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. సార్ నా మాట వినండి సార్. ఆగండి సార్ ప్లీజ్ సార్. వీడు సోపనం అని చెప్పి పూలకి వెళ్ళిపోయాడు. కొంప తీసి రివీల్ అయితే నేనేం? ఏమండి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? యాక్చువల్ గా నీకు నిజం చెప్పాలి. ఏంటది? నేను రోబోని కనిపెట్టాను కదా, ఆ దుబాయ్ షేక్ గడికి ఇచ్చి పెళ్లి చేసిన 3 కోట్లు తీసుకుని వాడు ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే రివీల్ అయితే ఏం చెయ్యాలి? నేను మొత్తం విన్నా. మీ ఇద్దరు భార్యాభర్తల గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. మీరు దొంగలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. సార్ కావాలంటే మీ 3 కోట్లు మీకు ఇచ్చేస్తాను సార్. మీ 3 కోట్లు నాకెందుకురా? దేవుడు నాకు దీన్ని పంపించాడు. నేను దీంతో వెళ్ళిపోతాను. నువ్వు ఆ రోబో తోటి నీ పిల్లలతోటి హ్యాపీగా ఉండు. నాయన నీకు దండం పెడతా పో. బాబు ఆ అమ్మాయి ఎవరో మన వచ్చి సేవ్ చేసిందండి మనల్ని. అది అమ్మాయి అనుకుంటున్నావా? అది కూడా నేను తయారు చేసిన రోబోనే. టయానికి దాడికి అంటగట్టి ఇలా సేవ్ అయ్యాం. అర్థమైందా? ఇప్పుడు 3 కోట్లు తీసుకొని మన ఊరు వెళ్ళిపోతాం. పద. ఏ లిల్లీ దా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నుకరాజు గారు స్కిట్ చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. అమ్మాయి మీరు చాలా బాగా చేశారు, రోబో లాగా. వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణభవన్ గారు, నోకరాజు గారు నిజంగా చాలా బాగుంది. మీ ఐడియా, కథ అంతా బాగుంది. 2 అమ్మాయిలే మీకు గ్లామర్ స్కిట్ లో. వాళ్ళని చూసి మీరు తయారు చేసుకున్న కథ బాగుంది. మంచి మూడ్ లో చూద్దాం అనుకుంటులోకి మర్చిపోవడాలు అన్ని కలిపి ఏంటంటే డిస్టర్బెన్స్ జరిగింది బాగా. లేకపోతే చాలా బాగుంది. రోబోగా ఆవిడ చాలా బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. ఆల్ రైట్, స్కిట్స్ అన్ని చూసాం కాబట్టి నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ ది స్కోర్స్. టీమ్ లీడర్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. టీమ్ లీడర్ అందరూ వచ్చేసారు కాబట్టి జడ్జెస్ రెడీ విత్ ది స్కోర్స్? Yes. Ladies
లేడీస్ ఫస్ట్ కాబట్టి లెట్స్ బిగిన్ విత్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. ఖుష్బు గారు. కేవు కార్తికేయన్ టీమ్. ఖుష్బు మ్యామ్, యువర్ స్కోర్. రింగు రియాజ్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్, యువర్ స్కోర్. Auto Ram Prasad and team. Khusbu ma'am. Awesome Appi and Patas Praveen team. Khusbu ma'am, your score. 60 and 60. సరే ఎవరు గెలిచినా ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ జబర్దస్త్, వన్ ఫ్యామిలీ వన్ టీమ్ కాబట్టి కంగ్రాచులేషన్స్ జడ్జెస్. చాలా రోజుల తర్వాత పోజులు ఇస్తున్నావు ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అందులో చెక్ బై బై. వి లవ్ యు జబర్దస్త్. గుడ్ నైట్.